ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే యూట్యూబ్ ఛానల్ అనలిటిక్స్. బట్ ఈ అనలిటిక్స్ గురించి మాకెందుకు, మీ వీడియోస్ పెడుతున్నాం, ఆ వీడియోస్ మీద మాకు ఎంతో కొంత వ్యూస్ వస్తున్నాయి, లేదంటే సబ్స్క్రైబర్లు వస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. బట్ మీకు ఒక ఇక్కడ క్లారిటీ ఉండాలి. అదేంటంటే ఈ అనలిటిక్స్ గురించి మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటేనే మీ ఛానల్ అనేది ఎలా గ్రో చేసుకోవచ్చు, లేదా సబ్స్క్రైబర్లు ఎలా పెంచుకోవచ్చు, వాచ్ టైంని ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వ్యూస్ ఎలా పెంచుకోవచ్చు అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ స్టూడియో యాప్ ఉంది. ఈ యాప్లో ఏంటంటే మనం మన ఛానల్కి సంబంధించిన అలాగే మన వీడియోస్కి సంబంధించిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ అనలిటిక్స్ కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. బట్ వీటి గురించి అయితే మనకి కొంతమందికి కొంతవరకు అయితే తెలిసి ఉండొచ్చు. మిగిలిన అంటే కొత్తగా వచ్చిన వారికి అయితే వీటి గురించి కరెక్ట్గా తెలిసి ఉండకపోవచ్చు. బట్ నేను ఈరోజు వీడియోలో ఏంటంటే ఈ అనలిటిక్స్ సంబంధించి మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే వీడియో షార్ట్గానే ఉంటుంది. బట్ వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ దగ్గర యూట్యూబ్ స్టూడియో యాప్ ఉన్నట్లయితే ముందుగా ఆ యాప్ను ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆ యాప్లో మీకు సంబంధించిన ఏ వీడియోకి అయితే అనలిటిక్స్ చూద్దాం అనుకుంటున్నారో ఆ వీడియోని అయితే ముందుగా ఓపెన్ చేయండి. సో ఇప్పుడు ఈ అనలిటిక్స్లో ఫస్ట్ మనం చెప్పుకోబోయేది వ్యూస్. ఈ వ్యూస్ అనేది ఏంటంటే వన్స్ మనం వీడియో పోస్ట్ చేసిన తర్వాత మన వీడియోకి ఒక పర్టికులర్ టైం పీరియడ్లో, అంటే ఫర్ సపోజ్ మనం 28 డేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 7 డేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, 90 డేస్ పీరియడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ టైంలో మన వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది ఈ వ్యూస్ సెక్షన్లో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ దీని గురించి అయితే ప్రతి ఒక్కరు కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత మనం చెప్పుకోబోయేది వాచ్ టైం. ఈ వాచ్ టైం అనేది కూడా దీని గురించి కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ వాచ్ టైం అంటే ఏంటి, మనం వన్స్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మనకి వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ మీద ఫర్ సపోజ్ ఒకరు మనం వీడియో 10 మినిట్స్ అయ్యి ఉండొచ్చు. ఆ 10 మినిట్స్లో కొంతమంది 8 మినిట్స్ చూసేవాళ్ళు ఉంటారు, లేదంటే 5 మినిట్స్ చూసేవాళ్ళు ఉంటారు, 2 మినిట్స్ చూసే ఉంటారు. ఎవరు కూడా ఫుల్ వీడియో చూడకపోవచ్చు. ఇలాగా ఈ టైం అంతని అందరూ కలిపి ఎంత ఓవరాల్గా చూశారు అనేది ఈ వాచ్ టైం అవర్స్లో మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది సబ్స్క్రైబర్స్. ఈ సబ్స్క్రైబర్స్ అనేది వన్స్ మనం వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియో చూసిన వాళ్ళు మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఇది ఆ వీడియో మీద వచ్చిన సబ్స్క్రైబర్స్ అనమాట. ఈ సబ్స్క్రైబర్స్ గురించి కూడా మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకోబోయేది ఇంప్రెషన్స్. ఈ ఇంప్రెషన్స్ ఈ అనలిటిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. అదేంటంటే చాలామందికి ఈ ఇంప్రెషన్స్ గురించి తెలియకపోవచ్చు. యూట్యూబ్ స్టూడియోలో మనం చూసినట్లయితే ఈ ఇంప్రెషన్స్ గురించి ఉంటుంది. సో అసలు ఈ ఇంప్రెషన్స్ అంటే ఏంటి? ఇంప్రెషన్స్ అంటే ఏమి లేదండి, వన్స్ మనం వీడియో పోస్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ అనేది ఆ వీడియోని కొంతమందికి షేర్ చేస్తుంది, సజెస్ట్ చేస్తుంది. సో ఇలా యూట్యూబ్ అనేది సజెస్ట్ చేసిన తర్వాత ఎవరైతే మన థంబ్నెయిల్ అనేది వాచ్ చేస్తారో అదే ఇంప్రెషన్ అనమాట. సో ఈ ఇంప్రెషన్ అనేది మనలో చాలామందికి ఇంప్రెషన్స్ ఎక్కువ ఉంటాయి, బట్ వ్యూస్ అనేవి తక్కువ ఉంటాయి. సో ఈ ఇంప్రెషన్స్కి ఆ వ్యూస్కి తేడా ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ ఈ ఇంప్రెషన్ అనేది ఏంటంటే మనం చెప్పుకున్నట్లు ఎవరైతే ఆ థంబ్నెయిల్ చూసారో అది వన్స్ ఇంప్రెషన్ కింద పడుతుంది. బట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని క్లిక్ చేసి చూడాలనేది లేదు. ఎందుకంటే మన పెట్టిన థంబ్నెయిల్ అనేది నచ్చితేనే చూస్తారు. వాళ్ళ తర్వాత లోపల మ్యాటర్ ఎలాగ ఉన్నా కానీ పెట్టిన థంబ్నెయిల్ అనేది అట్రాక్టివ్గా ఉంటే ఖచ్చితంగా అయితే క్లిక్ చేస్తారు. సో ఇది ఇంప్రెషన్స్ అనమాట. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది వచ్చేసి ఇంప్రెషన్స్ క్లిక్ త్రూ రేట్. ఈ ఇంప్రెషన్స్ క్లిక్ త్రూ రేట్ అంటే ఇది ఇంప్రెషన్స్కి దీనికి చాలా తేడా ఉంది. ఇంప్రెషన్స్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వన్స్ యూట్యూబ్ అనేది మనం వీడియో పబ్లిష్ చేసిన తర్వాత మన వీడియోని కొంతమందికి సజెస్ట్ చేస్తుంది. సో ఇలాగా మన థంబ్నెయిల్ అనేది చాలామంది చూస్తుంటారు. చూసిన ప్రతి ఒక్కరైతే క్లిక్ చేయరు. ఎవరైతే చూసారో అవన్నీ వచ్చేసి మనకి ఇంప్రెషన్స్లోకి వస్తాయి. ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ ఏంటంటే మనం వీడియోని ఆ థంబ్నెయిల్ చూసిన తర్వాత నచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ వీడియోని చూడడం కోసం ఆ థంబ్నెయిల్ మీద క్లిక్ చేస్తాడు. సో ఇలాగే ఎవరైతే క్లిక్ చేస్తారో ఇలాంటివన్నీ కూడా మనకి ఇంప్రెషన్స్ క్లిక్ త్రూ రేట్. అంటే మనం పెట్టిన థంబ్నెయిల్ నచ్చితే ఖచ్చితంగా అవి ఎవరో క్లిక్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవి వచ్చేసి మనకి ఇంప్రెషన్స్ క్లిక్ త్రూ రేట్ కింద వస్తాయి అనమాట. సో మనకు అందుకే ఇంప్రెషన్స్ అనేవి ఎక్కువ ఉండొచ్చు, ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని చూడాలని లేదు, మన థంబ్నెయిల్ నచ్చితే క్లిక్ చేస్తాడు, లేదంటే లేదనమాట. సో మ్యాక్సిమం చాలా ఛానల్స్కి వచ్చేసి ఈ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది 50% లోపే ఉంటుందన్నమాట. కొంచెం మంచి ఛానల్కి, గ్రో అయిన ఛానల్కి, బెటర్ ఛానల్స్కి అయితే 50% అబవ్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో మన వీడియోస్కి వ్యూస్ మంచిగా రావాలంటే ఈ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది రావాలంటే ముందు మనం చేయాల్సింది ఏంటి, ఇంప్రెషన్స్ ఏంటి, మన థంబ్నెయిల్ అనేది బాగుంటేనే ఇక్కడ క్లిక్ చేస్తారు. సో ఇంప్రెషన్స్ క్లిక్ త్రూ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఛానల్కి గ్రో అవ్వాలన్నా కూడా, మా తర్వాత సబ్స్క్రైబ్ పెరగాలన్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ అనలిటిక్ వచ్చేసి యూనిక్ వ్యూవర్స్. ఇక్కడ యూనిక్ వ్యూవర్స్ అనేది దీని గురించి అయితే చాలామందికి తెలియకపోవచ్చు. ఇక్కడ యూనిక్ వ్యూవర్ అంటే ఏంటంటే మనం వీడియో పెట్టిన తర్వాత ఒక పర్టికులర్ టైం పీరియడ్లో వచ్చేసి ఆ వీడియోని ఎంతమంది అయితే వాచ్ చేశారో ఒక వ్యూవర్
ఆ వ్యూవర్ వచ్చేసి మొబైల్లో చూడొచ్చు, లేదంటే పీసీలోనో చూడొచ్చు, 1 or 2 టైమ్స్ లేదంటే 3-4 టైమ్స్ ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ఇలా ఎన్నిసార్లు చూసినా కానీ ఒక వ్యూవర్ కింద వస్తాడనమాట. సో ఇక్కడ అదే వ్యూవర్ మన వీడియోని 2 టైమ్స్ చూసినా, 3 టైమ్స్ చూసినా, 4 టైమ్స్ చూసినా మనకి వ్యూస్ అయితే పెరుగుతాయి, కానీ వ్యూవర్స్ మాత్రం అతను ఒక్కడే అనమాట. సో ఇది వచ్చేసి యూనిక్ వ్యూవర్స్ గురించి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది వచ్చేసి యావరేజ్ వ్యూ డ్యూరేషన్. ఈ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే ఏంటంటే, మనం ఆల్రెడీ ఇందాక వాచ్ అవర్స్ గురించి చెప్పుకున్నట్లే ఇక్కడ కూడా ఏంటంటే, మన వీడియో పబ్లిష్ చేసిన తర్వాత ఆ వీడియోని కొంతమంది వచ్చేసి 10 మినిట్స్ వీడియో అయితే మనది 8 మినిట్స్ చూడొచ్చు, 5 మినిట్స్ చూడొచ్చు, 3 మినిట్స్ చూడొచ్చు. ఇలా ఒక్కొక్కరు చూడొచ్చు. వీళ్ళందరి మీద యావరేజ్గా ఎన్ని మినిట్స్ అయితే వాచ్ చేశారో అదే మనకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనమాట. మనం చెప్పుకున్న వాచ్ టైమ్ అవర్స్లో వచ్చేసి ఎన్ని గంటలు ఓవరాల్గా వాచ్ చేశారనేది. ఇప్పుడు మనం చెప్పుకోవే అనలిటిక్స్లో వచ్చేసి రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే ఎవరంటే, మనం పెట్టిన వీడియోని ఇంతకుముందు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళే మళ్ళీ మనం పెట్టిన కంటెంట్ని తిరిగి చూసే వాళ్ళు కూడా ఉంటారు. సో మన వీడియో నచ్చో లేదంటే మన కంటెంట్ నచ్చో వాళ్ళు ఇంతకుముందు చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే మళ్ళీ తిరిగి మన ఛానల్లో ఉన్న వీడియోని చూస్తే వాళ్ళందరూ వచ్చేసి రిటర్నింగ్ వ్యూవర్స్ అనమాట. అలా కాకుండా మనం పెట్టిన వీడియోని లేదంటే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళందరూ కూడా న్యూ వ్యూవర్స్లోకి వస్తారు. సో ఇది రిటర్నింగ్ వ్యూవర్స్కి అలాగే న్యూ వ్యూవర్స్కి వచ్చేసి తేడా అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇది మన ఛానల్కి సంబంధించిన వీడియోస్కి సంబంధించిన అనలిటిక్స్. మీకు ఇంకా ఈ అనలిటిక్స్ సంబంధించి ఒక క్లియర్ వీడియో అయితే చేస్తాను. అంటే మన వ్యూస్కి ఏ సోర్స్ నుండి అయితే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, లేదంటే ఎక్కడి నుండి మనకి సబ్స్క్రైబర్లు ఎలా వస్తున్నారు, వీటికి సంబంధించిన అయితే ఒక క్లియర్ వీడియో అనేది ఖచ్చితంగా చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్